దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2 అధ్యాయము 5 వచనం ప్రకారము ఇది 4వ భాగం అండి. ఆనందకరము ప్రయోజనకరమైన క్రైస్తవ జీవితమునకు బంగారు సూత్రము మన మూల వాక్యంలోనే కనిపిస్తుందండి. మన సేవ అంటే ఆయన ఆనందించాలని, ఆయన శాంతి ఆశీర్వాదములో నిలవాలని కోరుతాం కదండి. అన్ని విషయములలో మన జీవితాలు ఆయనకు ప్రీతికరంగా ఉండాలని ఆశిస్తున్నామా? మన ప్రార్థనలకు జవాబు రావాలని ఆశిస్తున్నామా? నూతన స్థలాలలో సేవ చేయాలని అభిలషిస్తున్నామా? మనకు మార్గదర్శకత్వము అవసరమా? అలాగైతే ఆయన చెప్పినట్లు మనం చేయాలండి. ఈ బంగారు సూత్రానికి విధేయులమై జీవించినట్లయితే మన జీవితాలు ఆయన సన్నిధి కాంతితో, శక్తితో, ఆశీర్వాదాలతో నిండి ఉంటాయండి. యోహాను సువార్త 2 అధ్యాయం 1 నుంచి 11 వచనములు చదివితే మనకు అర్థమవుతుంది. యేసుప్రభు విషయం మరియా చెప్పిన అద్భుతమైన మాట మనం గమనించగలిగితే, ఆయన ఏం చెబితే అది మీ తలంపులకు పూర్తిగా భిన్నమైనా సరే చెయ్యండి. ఆమె అంత కరాఖండిగా ఎలా చెప్పగలిగినట్లు? ఎందుకంటే ఆయన అసమానుడు, ఆయన దేవుని కుమారుడు. మొదటిగా ఈరోజు కూడా ఆయన మనతో మాట్లాడుతున్నారండి. 2000 సంవత్సరముల నాడు సేవకులతో మాట్లాడినట్లే నేడు కూడా మనతోటి మాట్లాడుతూనే ఉన్నారండి. యోహాను సువార్త 2 అధ్యాయము 7-8 వచనాలలో. అయితే ఆయన ఏ విధముగా మాట్లాడుతున్నారు అనగా, మొదటిగా ఆయన మనతో అధికారపూర్వకంగా మాట్లాడతారు. లూకా సువార్త 6 అధ్యాయం 46లో మనం గమనించగలిగితే, ఆయన ప్రభు అయితే మన జీవితాలను శాసించే హక్కు ఆయనకు ఉందండి. ఏ విషయంలోనైనా ఆయన మాటే అంతిమం. ఆయన్ను మనము ప్రభువుగా తెలుసుకోగలిగితే ఆయన చెప్పిన దాన్ని ఎందుకు ప్రశ్నిస్తాము? ఎందుకంటే ఆయన చెప్పిన మాట వెనుక ఆయన ఎవరో ఆ అధికారం అంతా ఇమిడి ఉంది కదండి. మరి రెండవదిగా ఆయన మనతో వ్యక్తిగతంగా మాట్లాడతారు. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన సేవకులతో వ్యక్తిగతంగా మాట్లాడతారండి. అతిథులకు ఆయన ఏమి చెప్తారో తెలియదు. నేడు కూడా ఆయన అదే రీతిగా మాట్లాడుతున్నారండి. మూడవదిగా ఆయన మనతో సమగ్రంగా మాట్లాడతారు. ఏమనగా, మరి ఆయన మీతో ఏమి చెబితే అది చేయండి అని ఉంది కదండి. ఆయన మన జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద సమస్యలన్నిటిని గురించి మాట్లాడతారు. కుండ నిండుగా ఉన్న ద్రాక్షారసం గురించి ఇంకా అనేక భౌతిక విషయాల గురించి ఆయన మాట్లాడతారు. నిజం చెప్పాలంటే మన జీవిత తాలూకా వివరాలన్నీ ఆయనకు బాగా తెలుసు. మనము పిండంగా ఉండగానే, గర్భంలో ఉండగానే ఆయన అన్నీ కూడా మరి ఎముకలు లెక్కించారు అని అన్నారు కదా, అన్నీ తెలుసు కదండి. వాటన్నిటిని గురించి ఆయన మాట్లాడతారండి. నాలుగవదిగా ఆయన మనతో ఇతరుల ద్వారా మాట్లాడతారండి. చాలాసార్లు సాయం చేసే సహదారులు, స్నేహితుల ద్వారా మన ప్రభు స్వరం వినిపిస్తూ ఉంటారు. గలతీ పత్రిక 1 అధ్యాయం 16 వచనంలో ఈ సూత్రాన్ని మనం గుర్తిస్తే అర్థమవుతుందండి. ప్రభు ఇతర క్రైస్తవుల సలహాల ద్వారా కూడా మనకు మార్గదర్శకత్వము వహిస్తారని మనం మర్చిపోకూడదండి. ఐదవదిగా ఆయన మనతో సమయోచితంగా మాట్లాడతారండి. అంటే దైనందిన జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ద్వారా మాట్లాడతారు. ఒక ద్వారం మూసేసి మరొక ద్వారం తెరుస్తారండి. ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 8 వచనం ప్రకారం మనతో చెప్పి మాట్లాడతారు. మనం చదివినా, విన్నా, చూచిన వాటి ద్వారా మనతో మాట్లాడతారు. మనము వింటూ ఉంటే ఆయన స్వరం తప్పగా వింటామండి. ఆరవదిగా ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడతారండి. ఈరోజు మనతో ఆయన మాట్లాడే స్పష్టమైన విధానం అది. యోహాను సువార్త 6 అధ్యాయము 63 వచనం ప్రకారము ప్రతిరోజు మనం చదివే వార్తాపత్రికలలో కానీ, తాజాగా వెలువడిన నవలలో కానీ ఆత్మజీవం ఉండవండి. అవి తాత్కాలికం. ప్రభు ముఖ్యంగా తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. అది శాశ్వతంగా ఉంటుందండి. నిత్యము మన సంతోషం కలుగుతుంది. ఆయన వాక్యానికి భిన్నంగా ఏది అనిపించినా అది ఆయన స్వరం కాదు. ఏడవదిగా ఆయన మనతో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారండి. మొదటి శతాబ్దంలో దేవుని సేవకులకు పరిశుద్ధాత్మ నిరంతరం ఎలాంటి లోపం లేని సూచనలు ఇవ్వడము అపోస్తలుల కార్యాల గ్రంథంలో గమనిస్తామండి. అవును, కానాలోని వివాహంలో సేవకులతో మాట్లాడినంత స్పష్టంగా నేడు కూడా ప్రభు మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారండి. అది మనం గమనించుకోగలగాలి. రెండవదిగా ప్రభు మనతో చెప్పిన దానంతటికీ 3 రకాల సంబంధములు ఉండడం గమనించాలండి. దేవుని విషయానికి వస్తే అది ఆయన మహిమ కోసము, నా విషయానికి వస్తే అది నా మేలు కోసం, ఇతరుల ప్రస్తావనకు వస్తే అది వారి మేలు కోసం అని మనం గమనించుకోగలగాలండి.
మరి మొదటిగా ముంచి నింపి తీసుకొని పొండి అని ప్రభు చెప్పినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 7, 8 వచనములలో అది ప్రభు మహిమ కొరకు అని గుర్తించాలండి. 11వ వచనంలో ఈ విషయం చెబుతుంది. మన జీవితంలో దేని విషయమైనా ప్రభు మాట్లాడితే మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏమి చెప్పాలో వెల్లడిస్తే అది ఆయన మహిమ కోసమని ఖచ్చితంగా తెలుస్తుందండి. దీని అర్థం ఏమంటే ఆయన చెప్పింది జాగ్రత్తగా విని ఆయనకు విధేయులమై ఆయన మహిమ మనకి లభిస్తుందండి. రెండవదిగా ముంచి నింపి తీసుకొని పొండి అని చెప్పారండి. ప్రభు చెప్పినప్పుడు అది వారి అనగా సేవకుల మేలు కోసం అని తెలుస్తుంది. 7, 8 వచనములలో 2వ అధ్యాయంలో మనకెలా తెలుస్తుందండి? విందు ప్రధానికి గాని అతిథులకు గాని ఈ అద్భుతం సంగతి తెలియదు, కానీ సేవకులకు తెలుసు కదండి అని 9వ వచనం తెలుపుతుంది. అద్భుతం చూచి వారు నమ్మాలనుకుంటున్నారా? వారాయన ఆజ్ఞ విని లోబడినప్పుడు గొప్ప ఆశీర్వాదము అనుభవించి ఉంటారు కదా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24లో మనం గమనించగలం. మనకు నిత్యము మేలు కలుగుటకి అని మాటలు గమనించాలండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12, 13 వచనంలో కూడా మనం గమనించవచ్చు ఈ మాటలు. ప్రభు మనతో ఎప్పుడు ఏది చెప్పినా అది మన మేలు కోసమే అని గుర్తించాలండి. మన ప్రయోజనం కోసమే ప్రభువుకి లోబడాలి కూడా. యోహాను సువార్త మొదట యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మత్తయి సువార్త 11వ అధ్యాయం 39లో కూడా మనం పోల్చుకోగలిగితే అర్థమవుతుందండి. తర్వాతది మూడవదిగా ముంచి నింపి తీసుకొని పొండి అన్నారండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 7, 8 వచనములలో అని యేసు ప్రభు చెప్పినప్పుడు అది ఇతరుల ఆశీర్వాదం కోసమని గుర్తించాలండి. జరిగిన అద్భుతం ద్వారా విందులో పాల్గొన్న వారంతా ప్రయోజనం పొందారు. ప్రభు మాట్లాడితే ఆయనకు మహిమ కలగడం, మనకు మేలు కలగడమే కాదు, మనకు తటస్థపడే ప్రతి వారికి, అంటే కార్యాలయంలో, ఇంటిలో లేదా ఎక్కడైనా సరే అందరికీ మేలు కలుగుతుందండి. మనం చేసే పనుల ద్వారా కూడా ఇతరులకి దేవుడు మేలు కల్పిస్తూ ఉంటారు, మన మాటలతోటి, మన క్రియలతోటి. అదేవిధంగా మూడవదిగా చివరిగా ఆయన చెప్పిన దానికి మనం ఎలా స్పందించాలని ఆలోచిస్తే మొదటిగా తక్షణ విధేయతతో మనము స్పందించాలండి. ఆయన ఏం చెబితే అది చేయగలగాలి. వారు ఆలస్యం చేయలేదు. జాన్ బన్యన్ అనే భక్తుడు ఏమన్నారంటే మత సారమంతా ఆచరణలోనే ఉంది అన్నారండి. నిజమే, ఆయన చెప్పింది సాక్షాత్తు నిజమేనండి. మన విధి అయితే, ఆయన చెప్పింది చేయడమే మన విధి అయితే అదేదో భారంగా కాక ఆనందంతో చేయాలండి. రెండవదిగా మనం సంపూర్ణ విధేయతతో స్పందించాలండి. ప్రభు ఆజ్ఞ ఏమంటే నింపండి. 7వ వచనము. వారు ఎలా విధేయులయ్యారండి? శిష్యులు వాటిని అంచుల దాకా నింపారు. 7వ వచనము. పాక్షిక విధేయత చూపడంలో ప్రమాదం ఉందండి. ఆయన మన నుండి సంపూర్ణ విధేయత ఆశిస్తున్నారు, కొద్ది కొద్దిగా కాదు కదా. అంచుల వరకు నింపండి అనగానే వారు అంచుల వరకు నింపారండి. అది దేవుడు ఆశిస్తున్నారు. సంపూర్ణమైన భక్తి ఉండాలని, సంపూర్ణమైన విశ్వాసం ఉండాలని, దేవుని పైన సంపూర్ణమైన ప్రేమ ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన మన సంపూర్ణ పూర్తి విధేయతకు యోగ్యుడా కాదా అండి? యోగ్యుడే కదా. మూడవదిగా తిరుగులేని విధేయతతో మనం స్పందించాలండి. ఏం చెప్పితే అది అనే మాట గమనించాలండి. దాని అర్థం ఏమనగా మారు మాటలాడకుండా, ఎదురు చెప్పకుండా విధేయత చూపాలండి. ద్రాక్షారసం అయిపోతే బాణలను నీళ్లతో నింపమంటే తమాషాగా తోచి ఉండవచ్చు. విందు ప్రధాని దగ్గరకు నీళ్లను ముంచి తీసుకొని పొమ్మన్నప్పుడు తమాషాగా తోచి ఉండొచ్చు అక్కడ వారికి. అయితేనేమో వారు ప్రభు మాటకు తిరుగులేని విధేయత చూపించారు కదండి శిష్యులు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా అతి త్వరలోనే మన జీవితాలపై సంపూర్ణ అధికారం పొందే ఒక వ్యక్తి మనల్ని శాసిస్తాడు. మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆ స్థానం గైకొనాలని ఆశిస్తారండి. అది ఆయన హక్కు. ఆయనకు మన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగిద్దామా? అప్పగిస్తే మనము కూడా అద్భుతం చూడగలుగుతామండి. మరి మన జీవితాలలో నీరులాగుండే మన యొక్క బాణల్లో ఉండే నీరుని మరి మంచి రంగు కలిగిన మధురమైన ద్రాక్షారసమైన జీవితాలుగా మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా మరి మార్చగలిగే శక్తిమంతుడు సర్వోన్నతుడికి మన జీవితాలను, మన యొక్క హృదయాలను అప్పగిద్దామండి. ఆమెన్.